సెకండ్ క్వశ్చన్ చూద్దాం. దీంట్లో సెకండ్ క్వశ్చన్ చూస్తే కనుక సెకండ్ క్వశ్చన్ ఏమనుందంటే 17 ఉంది, 23 ఉంది, 29 ఉంది. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి అసలు యాక్చువల్గా మనం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆల్రెడీ 17 ప్రైమ్ నెంబరు, ఇంకా దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమీ చేయని అవసరం లేదు. 23 కూడా ప్రైమ్ నెంబరు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సిన అవసరం లేదు. 29 ప్రైమ్ నెంబరు, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా మనం రాసేయచ్చు. ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు అన్ని మనకు ప్రైమ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు అవన్నీ మల్టిప్లై చేయడమే. అంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 17 ఇంటూ 23 ఇంటూ 29 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేయండి. 17 ఇంటూ 23, 3 7s are 21, 3 1s are 3 plus 2 5, 2 7s are 14, 2 1s are 2 plus 1 3, 1 9 3, 3 9 1 ఇంటూ 29, మళ్ళీ ఇంకా 29 ఉంది కాబట్టి 9 1s are 9, 9 9s are 81, 9 3s are 27 ప్లస్ 8 అంటే ఎంత వస్తుంది 35. ఓకే, మళ్ళీ 2తో చేస్తే 2 1s are 2, 2 9s are 18, 1 ఉంటుంది, 2 3s are 6 plus 1 7, 9 3 8 plus 5 అంటే 13, 7 plus 4 అంటే 11, 11,339. ఎల్సిఎం మ్యూజికల్ ఎంత వస్తుందంటే మనకి 11,339 వచ్చింది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ కడదాం. హెచ్సిఎఫ్ అన్నప్పుడు మరి కామన్గా ఉండేవి మాత్రమే తీసుకోవాలని అనుకున్నాం. కామన్గా ఉండేవి వీటన్నిటిలో కామన్గా ఉండేది అన్నప్పుడు ఏం చేస్తామంటే దీన్ని 17 ఇంటూ 1 అని రాయొచ్చు, 23ని 23 ఇంటూ 1 అని రాయొచ్చు, 29ని 29 ఇంటూ 1 అని రాయొచ్చు. సో అన్నింటిలో కామన్గా ఉన్నది 1 కాబట్టి హెచ్సిఎఫ్ ఈజ్వల్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. మనకి హెచ్సిఎఫ్ ఈజ్వల్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఓకేనా, హెచ్సిఎఫ్ ఈజ్వల్ టు 1. ఓకేనా, థ్యాంక్ యూ.